విద్యార్థులు ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. ఇయాల మీ శ్రీదేవి ఒక గమ్మత్తైన ముచ్చట పట్టుకొచ్చింది. గదేందో సూద్దురు పారి. కొంతమంది ట్రాఫిక్ లైసెన్స్ లేకున్నా వాళ్ళ బండ్లను రోడ్డు పక్క పొంటి ఎక్కడైనా పార్క్ చేసి పోతుంటారు. ఇంకా నో పార్కింగ్ బోర్డు ఉన్న సుత అక్కడ కూడా ఎచ్చులకు అక్కడనే ఆపి పార్క్ చేస్తారు. ఇగో గసొంటి కాడ ఓ స్కూటీని పార్క్ చేస్తే ఒక అమ్మాయికి పోలీసులు సుక్కలు చూపించిర్రు. ట్రాఫిక్ పోలీసులు రహస్యంగా వచ్చి గా అక్క స్కూటీని తీసుకుపోదామని వాళ్ళ బండ్లు ఎక్కించుకున్నారు. ఇక స్కూటీ ఎక్కించినాక అసలు ముచ్చట షురు అయింది. గా అక్క చేసిన పనికి అందరూ షాక్ అయ్యి మస్తు నవ్వుకున్నారు. ఇంతకు గా అక్క ఏం చేసిందో చూద్దాం పార్రి. ఒకడ ట్రాఫిక్ పోలీసు బండి రోడ్డు పక్కన పార్క్ చేసిన మస్తు బండ్లను స్కూటర్లను తీసుకుపోతుంది. అయితే గన్లా ఓ అమ్మాయి స్కూటీ సుతుంది. ఇక వాళ్ళు తీసుకుపోగా చూసిన గా అక్క జప్పన బండి దగ్గరికి ఉరికొచ్చింది. మంచిగా అడిగితే ఇయ్యరని ముందుగాలనే ఆలోచించినట్టుంది. బండి ఎట్లనన్నా తీసుకోవాలని పెద్ద ఉపాయమే చేసింది. బండి ఇయ్యమని చిన్న పిల్ల లెక్క గట్టిగా ఏడుసుడు మొదలుపెట్టింది. తర్వాత బండిలుంచిన ఆమె స్కూటీని పట్టుకొని నా బండిని ఇడిచిపెట్టువని పోలీసులను వేడుకుంటుంది. వీడియోలో గా అమ్మాయి దోస్తుండి ఆమెను శాంతింపజేయడానికి చూసింది. కానీ గా అక్క మాత్రం ఏడుపు ఆపకుండా అట్లనే ఏడుతుంది. గా అక్క ఏడుపు షురు చేసినాక గక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఈ వీడియోలో గమ్మత్ ఏందంటే అమ్మాయి ఏడుపు చూసి పోలీస్ సారు సుత నవ్వుడు మొదలుపెట్టిండు. నవ్వుకుంటా ఆయన డ్రైవర్ను ముందుకు పో అని సిగ్నల్ ఇచ్చిండు. కానీ ఆ అమ్మాయి స్కూటీని ఇడిచిపెట్టి పోతలేదు. ఇక ఏం చెయ్యనో తెలియక ఆఖరికి పోలీసుల మనసు కూడా కరిగిపోయింది. స్కూటీ ఇయ్యకపోతే ఈడికెళ్ళి మనల్ని ఓనియది అనుకున్నారు కావచ్చు. బండి ఆపి గా అక్క స్కూటీ అక్కకి ఇచ్చారు. స్కూటీ ఇచ్చుడితోటి అక్క ఏడుపు ఆపింది. ఇక గా స్కూటీ తీసుకొని సప్పుడేక వేయింది. మొత్తానికి అక్క ఉపాయం అయితే ఫలించిందని చెప్పాలి. ఈ వీడియో చూసినోళ్ళందరూ మస్తు నవ్వుకుంటురు. కొంతమంది పోలీస్ సారు మనసు మస్తు మంచిది అని అంటురు. కానీ అక్క తెలివి భలే ఉంది పో. గిట్లా స్కూటీ తీసుకపోగా ఏడుసుడు జరా కొత్తగా గమ్మత్తుగానే ఉంది కదా.